గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు వారం, 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో విపరీతమైనటువంటి కేసులు ఫైల్ అవుతున్నాయి. పోసాని కృష్ణమూర్తి మీద. ఆ పిచ్చి కుక్కని అరెస్ట్ చేయండి, ఆ పిచ్చి కుక్కని అరెస్ట్ చేయండి. నేనంట్లా జనం అంటున్నారు. నాకలా అనే ఉద్దేశం గూడా లేదు. జనం అంటున్నారనే హెడ్డింగ్ గూడా పెట్టాం. సో ఏంటి? ఎందువల్ల? ఖచ్చితంగా పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేయాలా అంటే చేయాలని నా యొక్క సీరియస్ ఫీలింగ్. ఎందుకంటే ఎవరి మీదని గాదు. ఆయన అప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఎవరనేది గాదు. పోసాని కృష్ణమురళి అన్నా సరే కేస్ ఫైల్ చేయాల్సింది. ఎందుకంటే మాట్లాడినటువంటి తీరు, రేపు నీ కూతురు పెద్దదవ్వదని అవుతుంది మర్చిపోవద్దు పవన్ కళ్యాణ్. నేను వదలను నీ కూతుర్ని అని చాలా ఎర్రగెంట్‌గా సమాధానం చెప్తే, ఎర్రగెంట్ మాటలు మాట్లాడుతూ ఒళ్ళు కొవ్వెక్కినటువంటి మాటలు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇతని ఇంటి మీద దాడి చేశారు. డెఫినెట్‌లీ ఆళ్ళు చేసింది తప్పే. దాన్ని పవన్ కళ్యాణ్ కండెమ్ చేయకుండా సైలెంట్‌గా ఉండడం కూడా తప్పే. కానీ దాన్ని లీగల్‌గా ప్రొసీడ్ అవ్వాలి. నా ఇంటి మీద ఒకళ్ళు దాడి చేసినంత మాత్రం నేను ఇక వరస్ట్ కేస్‌లో నేనేం చేయగలుగుతా? ఏడుస్తా, బాధపడతా, పోలీస్ కంప్లెయింట్ ఇస్తా, అరుస్తా, ఎవరు నాది చేయట్లేదన్నప్పుడు నేరుగా ఎవరైతే చేశారో వాళ్ళని మనం ఐడెంటిఫై చేయగలిగితే చేసి, ఇంకా పోరాటం దాన్ని ఎక్కువ చేసి, ఇంకా ఏమి వర్కౌట్ అవ్వట్లేదనుకుంటే వాళ్ళ ఇల్లు ఐడెంటిఫై చేయగలిగితే ఎళ్లి ఆ ఇంటి మీద దాడి చేస్తా. అదొక పద్ధతి. కానీ నీ కూతురు పెద్దదవుతది, నీ కూతురిని వదిలేస్తానని నేను అనుకోకు, నీ కూతురు దగ్గరికి నేనొస్తా. అసలు ఏంటి ఇది లాంగ్వేజా? ఈ రకంగానా మాట్లాడేది? కూతుర్ల గురించి, భార్యల గురించి, తల్లుల గురించి మాట్లాడుకుంటామా? అంటే ఇతను మాట్లాడడమే తప్పంటే దాన్ని వైసీపీ అది పదవి కూడా ఇచ్చారు అతనికి. ఏ రోజు కూడా దాన్ని కండెమ్ చేయకపోవడం. అదంతా కూడా ఒక రగులుతున్నటువంటి కోపంగా అప్పటినుంచి ఉండిపోయింది. రామ్ గోపాల్ వర్మ అన్న కామెంట్లు చేశాడు గాని, మార్పులేసాడు గాని, ఇంకోటి చేశాడు తప్పే. డిగ్రీ ఆఫ్ కంపారిజన్ చెప్తున్నా. చేశాడు గాని, ఇంత హీనంగాన, ఇంత నీచంగాన ఇప్పుడు కొన్ని సినిమాలు తీశాడు రామ్ గోపాల్. అందులో పవన్ కళ్యాణ్ ట్రోల్ చేశాడు. అతను ఒక చేతకాని వాడుగా అతను చూపించే ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్. విచ్ ఈస్ ఆల్సో రాంగ్ మేబీ. కోపం తెప్పియొచ్చది. కానీ అది ఇల్లీగల్ కాదు. ఒక వ్యక్తిని కిండల్ చేయడం. ఇప్పుడు 'రామ్ గోపాల్ వర్మ' గురించి నేను ఒక సినిమా తీశారు. నా గురించి ఇంకోళ్ళెవరో తీశారు. అందులో నన్ను ఇందులో నేను 'రామ్ గోపాల్ వర్మని' సరదాగా అతనొక చేతకాని వాడుగా, అతనొక ఫెయిల్డ్ డైరెక్టర్‌గా, ఎందుకు పనికిరాని వాడిగా చూపించా. అది నాకు నా విజ్ఞతకి సంబంధించినటువంటి వ్యక్తి. కానీ 'రామ్ గోపాల్ వర్మ' ఫ్యామిలీ గురించో, పిల్లల గురించో, లేకపోతే ఆయన 'పవన్ కళ్యాణ్' గురించో, లేకపోతే నా గురించి సినిమా తీస్తున్నోడు నా ఫ్యామిలీ గురించో, పిల్లల గురించో, భార్య తల్లుల గురించో ఇట్లా మాట్లాడకుండా ఉండాలిగా. అసల అవసరం లేనటువంటి టాపిక్స్ తీసుకొచ్చి ఒక ఆవేశం వచ్చింది. నాకు దెబ్బ తగిలిందనేసి అవతల వాడి ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. నీ కూతురు బయటకొస్తది, రేపొద్దున పెద్దదవుతది, నేను ఇక్కడే ఉంటాను, నేను బతికే ఉంటాను, నేను దాన్ని వదలను. ఏంది అసలు? ఇలాంటి వాటి వల్లే ఇలాంటి వాళ్ళని వదిలేస్తే, ఇలా చేస్తే ఎవడు ఏం పీకలేరని రేపొద్దున చాలా మంది ఖచ్చితంగా దీని మీద ముందుకొస్తారు. మిగతా రకరకాల కేసులు ఫైల్ అవుతున్నారు గానీ, నేను అనుకోవడం ఏంటంటే, ఈ అంశంలో మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. ఆ మాట పవన్ కళ్యాణ్ పోసాని అన్నా సరే, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాల్సిందే. ఇక్కడ ఎవరు ఏంటనేది కాదు. ఈ రకమైనటువంటి సంస్కృతిని మనందరం కలిసికట్టుగా ఖచ్చితంగా మనం ఎండ్ చేయాల్సుంటుంది.